హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఇవాళటి వీడియోలో మన టాపిక్ వచ్చేసరికి సో మన తెలంగాణ రాష్ట్రంలో ఈ సంవత్సరం ఎంత కట్ ఆఫ్ ఉండబోతుంది, అది కూడా డిస్టిక్ వైజ్. అంటే ఫస్ట్ మెరిట్ లిస్ట్లో మనకు ఇప్పుడు వచ్చేటువంటి ఫస్ట్ మెరిట్ లిస్ట్లో డిస్టిక్ వైజ్ కేటగిరీ వైజ్ ఎంత కట్ ఆఫ్ ఉండబోతుందో నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ అదేవిధంగా ఈ కట్ ఆఫ్ అనేది ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అన్నమాట. అండ్ సో ఈ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అనేది బేస్డ్ ఆన్ ద మెరిట్ లిస్ట్ ఆఫ్ ప్రీవియస్ ఇయర్. సో లాస్ట్ ఇయర్ మనకు ఎంత కట్ ఆఫ్ అవ్వడం జరిగిందో ఫస్ట్ లిస్ట్లో, సో దాని ఆధారంగా ఈ వీడియో చేయబడింది. సో సో వీడియో స్టార్ట్ చేయకముందు నేను మీ నుంచి కోరుకునేది ఒకటే, ఈ వీడియోని లైక్ చేయండి అండ్ మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్లు పొందడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన కనిపిస్తున్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. సో ఏమాత్రం టైం వేస్ట్ చేయకుండా మన వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. సో మనం ఇక్కడ చూడొచ్చు, జీడీఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ షెడ్యూల్ 1 2023 తెలంగాణ సర్కిల్ లిస్ట్ 1. సో ఈ లిస్ట్ అనేది, ఈ కట్ ఆఫ్ లిస్ట్ అనేది లాస్ట్ ఇయర్ది అన్నమాట. సో లిస్ట్ 1 కట్ ఆఫ్ లిస్ట్ అన్నమాట ఇది. సో దీని ఆధారంగా మన ప్రతి ఒక్క డిస్టిక్లో కేటగిరీ వైజ్ మనకు ఈ ఇయర్ ఎంత కట్ ఆఫ్ ఉండబోతుందో నేను మీకు ఈ వీడియోలో చెప్తాను. సో ఈ వీడియోని ఏమాత్రం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అది చూడండి. సో చూడడానికి ప్రయత్నించండి. సో ఇక్కడ మనం ఫస్ట్ ఆదిలాబాద్ డివిజన్లో చూసినట్టయితే మనకు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, పీడబ్ల్యూడి, యూఆర్. సో ఇవన్నిట్లో కామన్ 95 to 100% ఉన్న వాళ్ళకే జాబ్ వచ్చింది. 95 to 100% ఉన్న వాళ్ళకే జాబ్ వచ్చింది. సో ఇన్ కేస్ ఈ సంవత్సరం కొంచెం కాంపిటీషన్ తగ్గితే కనుక 93 to 100% ఉన్న వాళ్ళకి జాబ్ వచ్చే అవకాశం ఉంది. బట్ నేనైతే ఈ ఇయర్ ఫస్ట్ లిస్ట్లో అయితే కాంపిటీషన్ తగ్గదని అనుకుంటున్నా. ఎందుకంటే ఫస్ట్ లిస్ట్లో మ్యాక్సిమం 95 to 100 ఉన్న వాళ్ళకే జాబ్ వస్తుంది ఈ ఆదిలాబాద్ డివిజన్ విషయానికి వచ్చేసరికి. సో నెక్స్ట్ మనం ఇక్కడ హనుమకొండ డివిజన్లో చూసినట్టయితే యాజ్ యూజువల్ ఎస్టీ, ఎస్సీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, పీడబ్ల్యూడి, యూఆర్. సో ఇక్కడ హనుమకొండలో కూడా అన్ని కేటగిరీలో అయితే 95 to 100 అయితే లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ అవ్వడం జరిగింది. సో ఈ ఇయర్ కూడా అంతే ఉండబోతుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మ్యాక్సిమం ఫస్ట్ లిస్ట్లో అయితే 95 to 100 ఉంటుంది హన్మకొండలో కూడా. ఎందుకంటే కాంపిటీషన్ అనేది హై లెవెల్లో ఉంది ఇక్కడ. సో పీడబ్ల్యూడి వల్ల కూడా వేరే కాంపిటీషన్ ఉంది ఇక్కడ హన్మకొండలో. సో ఇన్ కేస్ పీడబ్ల్యూడిలో కూడా తగ్గితే ఒక 1-2% తగ్గచ్చు. 93 వాళ్ళకు కూడా రావచ్చు, 93 నుంచి 100 వరకు. సో ఇక్కడ మనం హైదరాబాద్ డివిజన్లో విషయానికి వచ్చేసరికి మనకు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, పీడబ్ల్యూడి, యూఆర్. సో 95 to 100% ఉంది లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ కూడా. సో ఈ ఇయర్ కట్ ఆఫ్ కూడా ఫస్ట్ లిస్ట్లో మ్యాక్సిమం 95 to 100 ఉండబోతుంది మ్యాక్సిమం. తగ్గితే కనుక ఇన్ కేసు ఒక్కొక్క డివిజన్లో 94 రావచ్చు, మేబీ. మ్యాక్సిమం రాదు, ఎందుకంటే ఇది చాలా పాపులర్ సిటీ కదా హైదరాబాద్ డివిజన్ అనేది. చాలామంది అప్లై చేస్తారు దీంట్లో, చాలామంది అనేది అప్లై చేస్తారు. అందుకోసం మ్యాక్సిమం 100% ఉన్న వాళ్ళకే వస్తుంది. అండ్ ఇక్కడ మనకు పీడబ్ల్యూడి వాళ్ళకు 88 to 95% వచ్చింది ఇక్కడ లాస్ట్ ఇయర్ అయితే. కట్ ఆఫ్ చూసినట్టయితే మనకు 88 నుంచి 95% ఉన్న వాళ్ళకైతే జాబ్ రావడం జరిగింది. మేబీ ఈ సంవత్సరం కొంచెం కాంపిటీషన్ తగ్గినట్టయితే 87 కూడా కావచ్చు, లేకపోతే కాంపిటీషన్ పెరిగితే కనుక 90 to 95 కూడా కావచ్చు. బట్ సేఫ్ స్కోర్ అనేది మనకి లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ నుంచి చూస్తే 88% నుంచి సేఫ్ స్కోర్ అన్నమాట. 88 to 100 పీడబ్ల్యూడి వాళ్ళకు హైదరాబాద్ డివిజన్లో. సో నెక్స్ట్ మనం ఇక్కడ కరీంనగర్ డివిజన్ విషయానికి వచ్చేసరికి మనకు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, యూఆర్ వాళ్ళకైతే చాలా కాంపిటీషన్ ఉండబోతుంది. ఈ ఇయర్ కూడా ఉంటుంది, ఎందుకంటే చాలామంది కరోనా బ్యాచెస్ వాళ్ళు ఉన్నారు. దానికన్నా ముందు వాళ్ళు చాలామందికి మనకు 10 పాయింట్ సిపిఐ అయితే వచ్చాయి. సో నెక్స్ట్ ఇక్కడ పీడబ్ల్యూడి విషయానికి వచ్చేసరికి 92 to 93 ఉన్న వాళ్ళకి లాస్ట్ ఇయర్ అయితే జాబ్ రావడం జరిగింది. ఇన్ కేస్ కొంచెం అక్కడ పీడబ్ల్యూడి కేటగిరీలో కొంచెం తగ్గితే కనుక, కాంపిటీషన్ కొంచెం తగ్గితే కనుక 90 to 93 90 నుంచి కూడా కట్ ఆఫ్ అయ్యే అవకాశం ఉంది. మ్యాక్సిమం ఫస్ట్ లిస్ట్ అయితే 90 నుంచి కట్ ఆఫ్ కాదు, 91 to 93 సేఫ్ స్కోర్ అన్నమాట. 91 to 100 అయితే సేఫ్ స్కోర్ అన్నమాట పీడబ్ల్యూడి వాళ్ళకు. సమ్ డివిజన్లో పీడబ్ల్యూడి వాళ్ళకు ఫస్ట్ లిస్ట్లో అయితే 93 నుంచి కట్ ఆఫ్ అయ్యే ఛాయిసెస్ అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ యూఆర్, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వాళ్ళకైతే 95 to 100 కట్ ఆఫ్ ఉండబోతుంది. ఎందుకంటే ఇది ఫస్ట్ లిస్ట్ కాబట్టి చాలామంది అప్లై చేస్తారు. సో చాలామంది మంచి స్కోర్స్ ఉన్నాయి చాలామంది. ఇక్కడ మహబూబ్నగర్ డివిజన్కి వచ్చేసరికి మనకు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, పీడబ్ల్యూడి, యూఆర్ వాళ్ళకైతే లాస్ట్ ఇయర్ 95 to 100 ఉన్న వాళ్ళకే జాబ్ రావడం జరిగింది. 95 to 100% ఉన్న వాళ్ళకి. సో ఈ ఇయర్ కూడా అంతే ఉండబోతుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఎందుకంటే చాలామంది ఉన్నారు మహబూబ్నగర్ డివిజన్లో కూడా, చాలామందికి 10 జీపీ అయితే స్కోర్ రావడం జరిగింది. చాలామంది అప్లై చేశారు కూడా.
సో ఆంధ్ర వాళ్ళు కూడా అప్లై చేస్తున్నారు. సో ఆంధ్ర వాళ్ళు కూడా అప్లై చేయడం జరిగింది. సో నెక్స్ట్ మనం ఇక్కడ మెదక్ డివిజన్లో చూసినట్టయితే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, పీడబ్ల్యూడి, యూఆర్. సో ఈ అన్ని కేటగిరీ వాళ్ళకైతే లాస్ట్ ఇయర్ ఎంత కట్ ఆఫ్ ఉండబోయిందో ఈ ఇయర్ కూడా అంతే కట్ ఆఫ్ ఉండబోతుంది. ఎందుకంటే ఈ ఫస్ట్ లిస్ట్ కాబట్టి సో ఫస్ట్ లిస్ట్లో మ్యాక్సిమం 10 పాయింట్స్ ఉన్న వాళ్ళకే జాబ్ రావడం జరుగుతుంది. సో నెక్స్ట్ నల్గొండ డివిజన్కి వచ్చేసరికి మనకు యాజ్ యూజువల్ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, పీడబ్ల్యూడి, యూఆర్. సో లాస్ట్ ఇయర్ అయితే 95 to 100 కట్ ఆఫ్ ఉండబోయింది లాస్ట్ ఇయర్ అయితే. సో ఈ ఇయర్ కూడా అంతే ఉండబోతుంది. ఎందుకంటే ఫస్ట్ లిస్ట్ కాబట్టి ఇన్ కేస్ మనకు సెకండ్ లిస్ట్లో కొంచెం కాంపిటీషన్ తగ్గితే మనకు 93 పీడబ్ల్యూడి వాళ్ళకు 93 ఉన్న వాళ్ళకు కూడా వచ్చే అవకాశం ఉంది పీడబ్ల్యూడి వాళ్ళకు. నెక్స్ట్ మనకు సో సెకండ్ లిస్ట్ అనేది ఎలా తయారు చేశారంటే ఫస్ట్ లిస్ట్లో సెలెక్ట్ అయిన షార్ట్ లిస్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే రిజెక్ట్ అయిపోతారో లేకపోతే అట్ ద టైమ్ ఆఫ్ ది డాక్యుమెంట్ వెరిఫికేషన్ వాళ్ళు ప్రజెంట్ కారు ఆ టైంలో వాళ్ళకి రిజెక్ట్ చేస్తారు కదా. సో ఎవరైతే కొందరు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిన తర్వాత కూడా నేను చేయనని కొందరు రారు. సో వాళ్ళ ప్లేసెస్లో అయితే ఖాళీ అయిపోతాయి కదా. సో వాటికి భర్తీ చేస్తారన్నమాట సెకండ్ లిస్ట్ అనేది. సో నిజామాబాద్ డివిజన్ విషయానికి వచ్చేసరికి మనకు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, పీడబ్ల్యూడి, యూఆర్. సో ఇవన్నీ కేటగిరీ వాళ్ళకైతే లాస్ట్ ఇయర్ 95 to 100 కట్ ఆఫ్ ఉండడం జరిగింది. సో ఈ ఇయర్ కూడా అంతే ఉండబోతుంది. ఎందుకంటే నిజామాబాద్ సిటీ అనేది కొంచెం ఫేమస్ సిటీ. ఫేమస్ అంటే వెల్ కొంచెం పేరున్న సిటీయే. సో ఇక్కడ కూడా చాలామంది అప్లై చేస్తారు. సో మేబీ ఈ సంవత్సరం కూడా ఫస్ట్ లిస్ట్లో 95 to 100 ఉన్న వాళ్ళకి జాబ్ వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ మనకి ఇక్కడ పెద్దపల్లి విషయానికి వచ్చేసరికి మనకు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, పీడబ్ల్యూడి, యూఆర్లో కూడా లాస్ట్ ఇయర్ 95 to 100 కట్ ఆఫ్ అవ్వడం జరిగింది. 95 to 100. సో ఈ ఇయర్ కూడా ఫస్ట్ లిస్ట్లో 95 to 100 ఉంటుంది మ్యాక్సిమం. సో సెకండ్ లిస్ట్లో తగ్గే అవకాశం ఉంది. సో లిస్ట్ వైజ్ మనకు ఇప్పుడు సెకండ్, థర్డ్, ఫోర్త్ సో లిస్ట్ వైజ్ అనేది కొంచెం తగ్గుకుంటూ వస్తుంది. సో ఈ ఇయర్ లాస్ట్ లిస్ట్ వరకు అయితే నేను అనుకుంటున్నది సో 95 లేకపోతే 93% ఉన్న వాళ్ళకి కూడా కొందరికి జాబ్ వచ్చే అవకాశం ఉంది. సో 93 to 100% ఉన్న వాళ్ళకి సో లాస్ట్ లిస్ట్ వరకు వచ్చే అవకాశం ఉందని నేను అనుకుంటున్నా. సో నెక్స్ట్ మనకి ఇక్కడ ఆర్ఎంజర్ డివిజన్ కరీంనగర్ కిందకి వస్తాయి ఈ డివిజన్. సో ఈ ఎస్సీ వాళ్ళకైతే లాస్ట్ ఇయర్ మనం చూసినైతే ఎస్సీ వాళ్ళకి ఎలాంటి అక్కడ వేకెన్సీ అనేది లేకుండే. సో ఎస్టీ వాళ్ళకైతే 95 to 100 కట్ ఆఫ్ అవ్వడం జరిగింది. ఓబీసీ యాజ్ యూజువల్ 95 to 100. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 92 అనేది కట్ ఆఫ్ అవ్వడం జరిగింది. ఒకటే వేకెన్సీ ఉండే అది కూడా 92 కట్ ఆఫ్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ పీడబ్ల్యూడి వాళ్ళకి ఎలాంటి వేకెన్సీస్ లేకుండే అక్కడ యూఆర్ వాళ్ళకు 95 to 100 అవ్వడం జరిగింది. సో ఇక్కడ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 92 ఉండే కదా. సో ఈ సంవత్సరం మేబీ పెరగచ్చు తగ్గచ్చు. సో ఈ డివిజన్లో ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు మ్యాక్సిమం 92 వస్తే ఈ సంవత్సరం కూడా వచ్చే చాయిసెస్ ఉన్నాయి. మేబీ కొంచెం తగ్గచ్చు పెరగచ్చు కూడా. ఇన్ కేస్ మనకు 95 కూడా రావచ్చు. సో అలా ఉంటుంది అన్నమాట కట్ ఆఫ్ అనేది మనం చెప్పలేము. ఇట్స్ డిపెండ్స్ ఆన్ ద కాంపిటీషన్ అన్నమాట. సో నెక్స్ట్ మనం ఇక్కడ సంగారెడ్డి డివిజన్లో చూసినట్టయితే మనకు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, పీడబ్ల్యూడి, యూఆర్. సో ఇక్కడ సంగారెడ్డి కూడా చాలా పేరున్న డిస్టిక్ కాబట్టి డివిజన్ కాబట్టి సో దీనికి కూడా సంగారెడ్డిలో కూడా చాలా హెవీ కాంపిటీషన్ ఉంటుంది. ఈ సంవత్సరం కూడా హెవీ కాంపిటీషనే ఉండబోతుంది. ఎందుకంటే లాస్ట్ ఇయర్ 95 to 100 కట్ ఆఫ్ అవ్వడం జరిగింది. సో ఈ ఇయర్ కూడా అంతే కట్ ఆఫ్ అవుతుంది మ్యాక్సిమం. అది ఫస్ట్ లిస్ట్ అయితే 95 to 100% మార్క్స్ ఉన్న వాళ్ళకి జాబ్ వస్తుంది, లేకపోతే జాబ్ రాదు. ఫస్ట్ లిస్ట్ అంటున్నా. సో నెక్స్ట్ సికింద్రాబాద్లో కూడా యాజ్ యూజువల్ 95 to 100 కట్ ఆఫ్ ఉండడం జరిగింది లాస్ట్ ఇయర్ అయితే. సో ఈ ఇయర్ కూడా 95 to 100 కట్ ఆఫ్ ఉంటుంది కాదు పక్కా ఉంటుంది, మ్యాక్సిమం ఉంటుంది, ఇదే మార్క్స్ ఉంటుంది. ఎందుకంటే సికింద్రాబాద్ అనేది మనకు హైదరాబాద్ సిటీలో ఉంటుంది కాబట్టి హైదరాబాద్లో ఉంటుంది కాబట్టి అది ఫేమస్ కాబట్టి చాలామంది అప్లై చేశారు అక్కడ. సో నెక్స్ట్ మనం ఇక్కడ సూర్యాపేట విషయానికి వచ్చేసరికి ఇక్కడ కూడా లాస్ట్ ఇయర్ హెవీ కాంపిటీషనే ఉండడం జరిగింది. సో ఈ సంవత్సరం కూడా 95 to 100% ఆఫ్ మార్క్స్ ఉంటేనే ఈ సంవత్సరం కూడా వస్తుంది మనకు. కాంపిటీషన్ తగ్గే అవకాశమే లేదు ఫస్ట్ లిస్ట్లో. ఇన్ కేస్ సెకండ్, థర్డ్ లిస్ట్లో తగ్గుతుంది అంతే. నెక్స్ట్ మనకి ఇక్కడ వనపర్తి డివిజన్లో కూడా యాజ్ యూజువల్ సేమ్ కట్ ఆఫ్ 95 to 100. పీడబ్ల్యూడి వాళ్ళకు కూడా తగ్గే అవకాశమే లేదు. ఈ సంవత్సరం గిట్ట తగ్గితే కూడా ఒక 93 ఫస్ట్ లిస్ట్లో మేబీ రావచ్చు రాకపోవచ్చు. బట్ మ్యాక్సిమం 95 to 100 ఉండబోతుంది వనపర్తి డివిజన్లో కూడా. నెక్స్ట్ ఇక్కడ మనకు వరంగల్ డివిజన్ చూసినట్లయితే సేమ్ యాజ్ యూజువల్ వరంగల్ డిస్టిక్ కూడా కొంచెం ఫేమస్ డిస్టిక్ కాబట్టి ఇక్కడ కూడా లాస్ట్ ఇయర్ అనేది 95 to 100 ఉన్న వాళ్ళకి జాబ్ రావడం జరిగింది. ఈ ఇయర్ కూడా మ్యాక్సిమం అంతే ఉంటుంది ఫస్ట్ లిస్ట్లో. మేబీ సెకండ్, థర్డ్, ఫోర్త్ లిస్ట్లో కొంచెం తగ్గే అవకాశం ఉంది. తగ్గితే కనుక 93 నుంచి కిందికి తగ్గదు అన్నమాట.
లాస్ట్ 7 లిస్ట్ 7 రానివ్వండి, 6 రానివ్వండి కానీ 93 కంటే ఏ కేటగిరీలో కానీ ఎక్సెప్ట్ పీడబ్ల్యూడి 93 కంటే తగ్గదన్నమాట. పీడబ్ల్యూడిని వదిలేసి వేరే కేటగిరీలో ఎస్సీ కానివ్వండి, ఎస్టీ కానివ్వండి, ఓబీసీ కానివ్వండి, లేకపోతే ఈడబ్ల్యూఎస్ కానివ్వండి, జనరల్ కేటగిరీ కానివ్వండి, కానీ మ్యాక్సిమం లాస్ట్ లిస్ట్ వరకు అయితే 93% మార్క్స్ ఉన్న వారికి మాత్రమే జాబ్ వస్తుంది. దానికన్నా కింద ఉంటే మ్యాక్సిమం రాదు జాబ్ అనేది. మన తెలంగాణ డిస్ట్రిక్ట్లో తెలంగాణ రాష్ట్రంలో అంటున్నా. సో మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటా. సో మనకు ఈ 2024లో ఎంత కట్ ఆఫ్ ఉండబోతుంది, లాస్ట్ ఇయర్ ఎంత కట్ ఆఫ్ ఉండే, సో ఈ ఇయర్ ఎంత కట్ ఆఫ్ ఉండబోతుందని మ్యాక్సిమం అంతే ఉంటుంది. లాస్ట్ ఇయర్ ఎంత ఉండేనో ఈ ఇయర్ కూడా అంతే ఉంటుంది. మేబీ కొన్ని ప్లేసెస్లో కొన్ని డివిజన్స్లో ఒక్కొక్క వేకెన్సీ కొందరిది లక్ ఉంటుంది. అక్కడ చాలామంది అప్లై చేయరు, ఒకడు అప్లై చేస్తాడు, ఒకరు అప్లై చేస్తారు. సో అతనికి అక్కడ వచ్చే చాయిసెస్ ఉంది. కాంపిటీషన్ ఇట్స్ డిపెండ్స్ ఆన్ ద కాంపిటీషన్ అనమాట. సో లాస్ట్ ఇయర్ అయితే ఈ విధంగా ఉండే కాంపిటీషన్. సో ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మన వీడియోని లైక్ చేయండి అండ్ అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన కనిపిస్తున్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి.